హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో మొత్తానికి సమయం దొరికినప్పుడల్లా పాయింట్ వచ్చినప్పుడల్లా కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూనే ఉంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తుతం తెలంగాణ ఆంధ్ర కంటే మెరుగ్గా ఉంది. ఇటు ఆర్థికంగా కావచ్చు అన్ని రంగాల్లో కూడా తెలంగాణ ముందంజలో ఉంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూనే ఉంటారు. ఇప్పుడు దావోస్‌లో చెప్పారు. ఇక్కడ ఆంధ్రాలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పారు. తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పారు. అనేక సందర్భాల్లో గూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ పాయింట్‌ని ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ వస్తూ ఉన్నారు. సో, ఈ అంశాన్ని ప్రస్తుతం వచ్చేసి కేటీఆర్ గారు మరొక్కసారి హైలైట్ చేశారు. ఇది రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించిన అంశాన్ని. అంటే ఏదైతే ఇప్పుడు పర్ క్యాపిటా ఇన్‌కమ్ తెలంగాణది బ్రహ్మాండంగా ఉంది. ఆంధ్రాది మరీ దారుణమైన పరిస్థితుల్లో ఉంది. గత 5 సంవత్సరాలుగా జగన్ గారి పరిపాలనల వల్ల పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది దారుణంగా పడిపోయింది ఆంధ్రాలో. బట్ ప్రీవియస్ గవర్నమెంట్ తీసుకున్న పాలిసీస్ వల్ల తెలంగాణలో పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది భారీగా పెరిగింది అని చెప్పేసి బాబు గారు రీసెంట్‌గా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కేటీఆర్ గారు దాన్ని యుటిలైజ్ చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చారు. ఒకసారి ఆ డీటెయిల్స్ మనం చూద్దాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది బికాస్ ఆఫ్ దట్ పాలసీస్. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది పర్ క్యాపిటా ఇన్కమ్ హైయెస్ట్ ఉంది తెలంగాణకి. ఇది బికాస్ ఆఫ్ పాలసీస్. అంటే గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, తీసుకుంటున్న పాలసీస్ ప్రకారం హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దీన్ని ఉద్దేశించి. సో ఇక్కడ కేటీఆర్ గారు ఏం ఏం కౌంటర్ ఇచ్చారు? చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ candidly acknowledged on several occasions that Telangana has become the state with the highest per capita income in India because of progressive government పాలసీస్ ఓవర్ ది లాస్ట్ 1 decade. అంటే గత 10 సంవత్సరాలుగా పరిపాలించిన ప్రభుత్వ నిర్ణయాల వల్ల, వాళ్ళు తీసుకొచ్చిన పాలసీస్ వల్ల ఇవాళ తెలంగాణలో ఈ స్థాయిలో భారీ ఇన్కమ్ అనేది జనరేట్ అయింది. పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది భారీగా జనరేట్ అయింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు కేటీఆర్ గారు ఆ వీడియోని చూపిస్తూ ఒక ట్వీట్ అనేది చేశారు. ఇది మీరు మీ శిష్యుడైన రేవంత్ రెడ్డి గారికి అర్థమయ్యేలా చెప్పండి. మేము గతంలో తీసుకొచ్చిన పాలసీస్ వల్లే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఈ స్థాయిలో ఉంది అని చెప్పేసి కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ట్విట్టర్ వేదికగా రిక్వెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సిబిఎన్ గారు. ప్లీజ్ ఎడ్యుకేట్ యువర్ ఎరాటిక్ డిసిప్లిన్ హూ ఈజ్ అనేబుల్ టు డైజెస్ట్ దిస్ ఫ్యాక్ట్. అంటే ఈ పచ్చి నిజాన్ని జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులకి మీరు ఎడ్యుకేట్ చేయండి అని చెప్పేసి ఈయన చెప్తున్నారు. అంటే పచ్చి నిజాన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు ఎవరు ఇక్కడ? ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ మంత్రులు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, లేక పొంగిలేటి గారు కావచ్చు, పొన్నం గారు కావచ్చు, ఇలా ఎంటైర్ కాంగ్రెస్ వర్గం మొత్తం ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మీరైనా వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి అని చెప్పేసి కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. సో ఒకసారి ఇంకా డీటెయిల్గా వెళ్తే ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేసిన కేటీఆర్, గత దశాబ్దాల కాలంగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రగతిశీల విధానం వల్ల భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని ఏపీ సీఎం చంద్రబాబు అనేక సందర్భాల్లో ముక్తసరిగా అంగీకరించారని అన్నారు. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్న మీ శిష్యుడికి అవగాహన కల్పించాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సిబిఎం గారు ధన్యవాదాలు. దయచేసి ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని మీ అస్థిరమైన పూర్వ శిష్యుడికి అవగాహన కల్పించండి అని రాసుకొచ్చారు. సో దీన్ని ఇప్పుడు ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే, ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి అనేక స్కీమ్స్ అనేవి కూడా గతంలో ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు అనేవి కూడా ప్రస్తుతం అమలు చేయట్లేదు. ఒకవేళ అమలు చేసినా సరే అరకొర నిధులు అనేది విడుదల చేస్తున్నారు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ రైతు భరోసా అమౌంట్ ఏదైతే ఉందో, గతంలో గెలిచిన తర్వాత 15,000 మేము ఇస్తామని చెప్పేసి గతంలో ఇదే కాంగ్రెస్ వాళ్ళు ప్రకటించారు. బట్ గెలిచిన తర్వాత ఇప్పుడు కేవలం 12,000 మాత్రమే ఇస్తున్నారు. దానికి ఏం చెప్తున్నారు కారణం? ప్రస్తుతం తెలంగాణలో బడ్జెట్ అనేది లేదు.
సరిపడా నిధులు అనేవి లేవు కాబట్టి ప్రస్తుతం ఈ సంవత్సరానికి మేము 12,000 మాత్రమే మీకు సహాయం చేస్తాం. మళ్ళీ అప్కమింగ్ డేస్లో అంటే వచ్చే సంవత్సరాలలో దాన్ని 15,000 చేసి డెఫినెట్గా మేము మీకు రైతు భరోసా అనేది అందిస్తామని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు కదా. ఇదే అంశాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. అరే చంద్రబాబు నాయుడు గారేమో హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్న స్టేట్ అని చెప్తుంటే వీళ్ళేమో బడ్జెట్ లేదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అంటే తెలంగాణ ఉన్న బడ్జెట్ మొత్తం వీళ్ళు లూటీ చేస్తున్నారా అనే ఒక అంశంతో ఒక అంశాన్ని లింక్ చేస్తూ కేటీఆర్ గారు ఇప్పుడు విమర్శలు అనేది చేస్తున్నారు. ఇప్పుడు నిజమే కదా. ఇప్పుడు తెలంగాణ స్టేట్కు ఉన్న బడ్జెట్ మనం చూసుకున్నట్టయితే అంటే ఇతర రాష్ట్రాలు మన సౌత్ స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే నిజంగా బెటర్ బడ్జెట్లోనే ఉంది తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు ఆంధ్రాలో మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ జీరో బడ్జెట్తో ఉంది. అసలు అక్కడ ఇన్కమ్ సోర్సే లేదు. అక్కడ గత 5 సంవత్సరాలుగా జరిగిన పరిపాలన విధానానికి అక్కడ ఇన్కమ్ సోర్స్ అనేది లేదు. ఇప్పుడిప్పుడే మెరుగవుతుంది. బట్ వేరాజ్ మనం హైదరాబాద్ తెలంగాణ చూసుకున్నట్టయితే హయ్యెస్ట్ ఇన్కమ్ స్టేట్ ఇది సౌత్లోనే. ఇటు తమిళనాడు కావచ్చు, ఇటు కేరళ కావచ్చు, ఇటు కర్ణాటక కావచ్చు, ఇటు ఆంధ్ర కావచ్చు. ఈ రాష్ట్రాలతో పోలిస్తే హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్న స్టేట్ ఇది తెలంగాణ. హయ్యెస్ట్ బడ్జెట్ కూడా ఉన్న స్టేట్ ఇది. సో ఇంత హయ్యెస్ట్ ఇన్కమ్ ఉన్న స్టేట్లో ప్రస్తుతం అనేక స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఇదే విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. దీనికి ప్రధాన కారణం ఏంటి? ఇంత స్టేట్కి ఇంత బడ్జెట్ ఉన్నా సరే అసలు ఎలాంటి స్కీమ్స్ అనేవి కూడా పూర్తి సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. దానికి ప్రధాన కారణం వచ్చేసి బడ్జెట్కి సరిపడా వాగ్దానాలు అనేది ఇవ్వలేదు. కేవలం అధికారంలో రావడానికి ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చేశారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అదే ఆరోపణలు చేస్తుంది. అరే బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ ఏమో ఒక రకంగా ఉంటే అంటే ఒక మోతాదులో ఉంటే వీళ్ళు ఇచ్చిన హామీలేమో బడ్జెట్కి మించి హామీలు ఇచ్చారు. ఈవెన్ పెళ్ళి అప్పుడు తులం బంగారం ఇస్తామని చెప్పారు. అలాగే అనేక సైకిళ్ళు ఇస్తామన్నారు, స్కూటర్లు ఇస్తామన్నారు, ఇంకా చాలా హామీలు అనేవి ఇచ్చారు. ఈవెన్ పెన్షన్ కూడా పెంచుతామన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. ఇలా అనేక హామీలు అనేవి ఇచ్చారు కదా. 6 గ్యారంటీస్ అనేవి ఇచ్చారు కదా. 6 గ్యారంటీస్లో మీరు ఎన్ని ఇంప్లిమెంట్ చేశారు? అది ఇంప్లిమెంట్ చేసినా సరే మీరు బడ్జెట్ లేదనే ఒక వంకతోటి అరకొర స్కీమ్సే ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని ఇప్పుడు బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. ఇప్పుడు మనం మొన్న కూడా అంతే రైతు బంధు. ఈ రైతు బంధు కూడా కంప్లీట్గా ఎవరికే కానీ రైతు బంధు కంప్లీట్గా అకౌంట్లో క్రెడిట్ అవ్వలేదు అమౌంట్ అనేది. రైతు బంధు మీద కూడా ఇప్పటికీ చాలామంది రైతులు అసంతృప్తిగానే ఉన్నారు. ఎందుకు? ఒకరికి 1,00,000 రుణమాఫీ అవ్వాల్సిన దగ్గర కేవలం 50,000 మాత్రమే మాఫీ అయింది. మిగతా 50,000 అలాగే పెండింగ్ ఉంది. సంపూర్ణంగా మేము ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేస్తాము అని చెప్పిన ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణంగా రుణమాఫీ అనేది చేయలేదు. దాని మీద అనేక విమర్శలు అనేవి వచ్చాయి. మొన్న కూడా ఇదే అంశం మీద కేటీఆర్ గారు ఛాలెంజ్ చేశారు రేవంత్ రెడ్డి గారి. మీరు కనుక సంపూర్ణంగా రుణమాఫీ చేశామని చెప్పేసి మీరు నిరూపిస్తే ఖచ్చితంగా మా ఎమ్మెల్యేలు అందరితో మేము రాజీనామా చేయిస్తాము అని చెప్పేసి కూడా మొన్న కేటీఆర్ గారు సవాల్ విసిరారు. సో ఎక్కడే కానీ ఈ సంపూర్ణ రుణమాఫీ అనేది చేయలేదు. ఇంకా చాలా చోట్ల చాలామంది రైతు అకౌంట్లో అలాగే పెండింగ్లోనే ఉంది. దానికి ప్రధాన కారణం లో బడ్జెట్లో ఉండడం. సో లో బడ్జెట్లో ఉన్న స్టేట్కి బడ్జెట్కి మించిన వాదనలు హామీలు అనేది ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ బడ్జెట్ అనేది సరిపోవట్లేదు. సో ఆ బడ్జెట్ సరిపోకనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని స్కీమ్స్లోనూ కోతలు అనేది విధిస్తుంది, కటింగ్స్ చేస్తుంది. 15,000 ఇవ్వాల్సిన దగ్గర 12,000 మాత్రమే ఇస్తుంది. అలాగే ఈ పెన్షన్ అనేది పెంచుతామనే దగ్గర ఇప్పటి వరకు పెన్షన్ అనేది పెంచలేదు. చాలా అంటే చాలా లో బడ్జెట్లో ఉంది ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం. సో ఢిల్లీ నుండి ఎంతో కొంత సహకారం వస్తే ఖచ్చితంగా మేము ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు హామీ ఇస్తున్నా ప్రకటిస్తున్నా సరే ఢిల్లీ నుండి ఎలాంటి సహాయం అనేది అందట్లే. అసలు బీజేపీ వాళ్ళు ₹1 కూడా ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్కి ఇవ్వట్లేదు అసలు. ఎందుకు? ఇక్కడ ఒకవేళ వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపడుతుంది.
సో బీజేపీ పార్టీకి నెక్స్ట్ అధికారంలో వచ్చే అవకాశం అనేది ఉండదు కాబట్టి వాళ్ళు ఫైనాన్స్ సపోర్ట్ అనేది ఇవ్వట్లేదు తెలంగాణ రాష్ట్రానికి. సో ఏ రకంగా చూసుకున్నా ప్రస్తుతం అయితే తెలంగాణలో హైయెస్ట్ బడ్జెట్ ఉన్నా సరే ప్రస్తుతం ఇచ్చిన వాగ్దానాలు సరిపడా బడ్జెట్ అనేది లేదని అయితే చాలా స్పష్టంగా అందరికీ తెలిసింది. సో మరి దీన్ని రేవంత్ రెడ్డి గారు ఎలా ఓవర్కమ్ చేసి భవిష్యత్తులో ఈ హామీలు ఏవైతే ఇచ్చారో అవన్నీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో తెలియని పరిస్థితి. మొన్నే దావోస్కి వెళ్ళారు. దావోస్కి వెళ్ళి సుమారుగా 1,70,000 కోట్లు పెట్టుబడి తీసుకొచ్చారు. అది గొప్ప పరిణామం. తెలంగాణకు అది ఓ రకంగా మంచి ఊపిరి పోస్తుంది. ప్రస్తుతం ఉన్న ఈ లో బడ్జెట్ని ఆ బడ్జెట్ నిజంగా ఎండాస్ అయితే ఖచ్చితంగా ఎంతో కొంత ఒక బలం చేకూరుతుంది. ఆ పెట్టుబడులు వచ్చి ఈ ఉద్యోగ అవకాశాలు అనేవి పెరిగితే. సో మరి చూద్దాం. రేవంత్ రెడ్డి గారు అయితే అహర్నిశలు కష్టపడుతున్నారు. ఎలాగైనా సరే డెఫినెట్గా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి అని చెప్పేసి. మరి చూద్దాం ఎంతవరకు ఈ హామీలు అనేవి కంప్లీట్గా నెరవేరుస్తారో భవిష్యత్తులో మనకు తెలుస్తుంది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది ఈ కాంగ్రెస్ పరిపాలన ముగియడానికి. మరి ఈ 4 సంవత్సరాల్లో అన్ని హామీలు నెరవేరుస్తారా లేదా అనేది భవిష్యత్తులో మనకు తెలుస్తుంది. ఇది వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.